నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఎన్నికల్లో తనతో పాటు పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి. వేంపల్లిలో జరిగిన ర్యాలీలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపు. జిల్లాలో సోమవారం కడప లోక్సభతో పాటు 7 శాసనసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి విజయ రామరాజు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆలోచనలు ఢిల్లీలో వినబడేలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు తోడ్పాటు అందించాలి. బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ వెల్లడి. ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో తనతో పాటు పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లి పట్టణంలో కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. వేంపల్లి పట్టణంలోని ఐటీఐ కళాశాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వైఎస్ఆర్ సర్కిల్, కడప రోడ్, గాంధీ రోడ్డు మీదుగా కొనసాగింది. ర్యాలీలో అడుగడుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాంధీ రోడ్డు మీదుగా కొనసాగించిన ర్యాలీలో అడుగడుగున స్థానికులు, అభిమానులు ఎంపీ అవినాష్ రెడ్డికి జేజేలు పలుకుతూ బాణసంచ పేలుస్తూ గజమాలతో ఘన స్వాగతం పలికారు. వేంపల్లి పట్టణంలోని పురవీధులు మొత్తం జనసంద్రమైంది. జై జగన్, జై అవినాష్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ ఆశాంతం కొనసాగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో వేంపల్లి జనసముద్రంగా మారింది. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, కన్వీనర్ చంద్రబాబు రెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీలు ఇంకా నాయకులు పాల్గొన్నారు. ఇవాళ వేంపల్లికి వస్తే ఈ ఉత్సాహం, ఈ చైతన్యం చూస్తా ఉంటే ఇది ఎన్నికల ప్రచారంలో చివరి రోజు వచ్చినట్టు లేదు, కౌంటింగ్ అయిపోయి అధికారంలోకి వచ్చినాక అంత ఊపు, అంత సంతోషమే ఉంది ఇవాళ వేంపల్లికి వస్తే. ఇంత ఘనంగా మా అందరికీ స్వాగతం పలికిన, మా అందరికీ మద్దతు పలికిన ప్రతి అన్నకు, ప్రతి తమ్మునికి, ప్రతి అక్కకు, ప్రతి తీసుకుపోవాలా. ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇంకా ముందుకు తీసుకొని పోవాలా. రైతు భరోసా పెంచుతానన్నాడు, పెన్షన్ పెంచుతానన్నాడు, అదేవిధంగా అమ్మఒడి కూడా పెంచుతానని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ పథకాలన్నీ కొనసాగాల, మరింత మెరుగవ్వాలా, పురోగతిలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తవ్వాలా. ఇవన్నీ కావాలంటే మన జిల్లా ముందు బిడ్డ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మీ అందరికీ పేరు పేరున మనవి చేస్తూ, తప్పకుండా మీ అందరి ఆశీస్సులు నా పైన, జగనన్న పైన మనస్ఫూర్తిగా ఉంచమని పేరు పేరున మీ అందరినీ మనవి చేసుకుంటూ, మరొక్కసారి ఇంత పెద్ద ఎత్తున మాకు మద్దతు తెలిపినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్. అన్నా మన గుర్తు, అన్నా మన గుర్తు, తమ్ముడు మన గుర్తు, తమ్ముడు మన గుర్తు. 2 ఓట్లు ఉంటాయన్న ఒక్కొక్కరికి, 2 ఓట్లు ఉంటాయి ఒక్కొక్కరికి. లోపలికి పోయిన వెంటనే ఇంకోటి చెప్పారు మీ అందరికి, టీడీపీ వాళ్ళు కేవలం ఫ్రీ పోలింగ్ జరిగితే ఎక్కడ మెజార్టీలు 1,00,000 దాటుతాయో అని చెప్పి ఫ్రీ పోలింగ్ జరగకూడదని, అల్లజడి సృష్టించాలని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని, శాంతి భద్రతల సమస్య తీసుకురావాలని టీడీపీ వాళ్ళు 18 మంది నామినేషన్లు వేసినారు. 18 మంది, మొత్తం 27 మంది నామినేషన్లు అయితే టీడీపీ అనుకో 18 మంది నామినేషన్లు వేసినారు. అంటే ఎన్నికల రోజు వీళ్ళందరికీ తిరిగే వెసులుబాటు ఇస్తుంది ఎన్నికల కమిషన్. కాబట్టి ఇంతమంది తిరిగితే బూతుల దగ్గర గలాటలు చేయొచ్చు అనేది వీళ్ళ ఉద్దేశం. బూతుల దగ్గరికి రాగలరా వాళ్ళు? ఎవరు కన్ఫ్యూషన్ గురి కావకండి. ఎమ్మెల్యేకి 2 డబ్బాలు ఉంటాయి, ఎందుకంటే 27 పేర్లు కదా, ఒక డబ్బాలో 16 పేర్లే ఉంటాయి. ఇప్పుడు 27 పేర్లు కాబట్టి 2 డబ్బాలు ఉంటాయి ఎమ్మెల్యే దాంట్లో. అందులో మొట్టమొదటి పేరు జగనన్నదే ఉంటుంది. జగన్
ఉంటుంది, ఫ్యాన్ గుర్తుంటుంది. మీరెవరు కన్ఫ్యూజ్ కారు. కారణం ఏంటంటే 2011 ఉప ఎన్నికలప్పుడు ఆ రోజు 2 ఈవీఎం డబ్బాలే. ఆ రోజు మనం మొదటి వరుసలో లేం. ఆ రోజు మనం కొత్త పార్టీ, ఇండిపెండెంట్ పార్టీ. మనం 20వ వరుసలో ఉన్నాం. 20వ వరుసలో ఉన్నా కూడా ఎతికి మరీ ఫ్యాన్ మీద గుద్దారు ఆ రోజు. సో ఎవరు కన్ఫ్యూజ్ కారని నేను నమ్ముతున్నా. మొట్టమొదటి పేరు జగన్ అన్నది. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా మీ తమ్ముడు అవినాష్ రెడ్డి పేరు మొట్టమొదటి పేరు ఉంటుంది. మొట్టమొదటి పేరు. మా ఇద్దరిని జగనన్నను నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ మనవి చేస్తూ, తప్పకుండా మీ అందరూ కూడా రవీంద్ర చెప్పినట్టుగా, చంద్రబాబు నాయుడు అన్న చెప్పినట్టుగా, సతీష్ అన్న చెప్పినట్టుగా మీ అందరూ మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే రాష్ట్రంలోనే నెంబర్ 1 ఎమ్మెల్యే, నెంబర్ 1 ఎంపీగా మేమిద్దరం తప్పకుండా ఆర్థిక దేశం ఎంపీగా ఉంటామని చెప్పి కూడా వచ్చే ప్రతి ఒక్కరిని గౌరవించా. నాకు చెప్పే ప్రతి సమస్యను, ఇచ్చే ప్రతి అర్జీని కూడా చిత్తశుద్ధితో దాన్ని పరిష్కరించే ప్రయత్నమే చేశాం. చిత్తశుద్ధితో ఏ రోజు కూడా ఎవరిని చులకనగా నేను చూడలేదు. చూసే అలవాటు కూడా నాకు లేదు. ప్రతి ఒక్కరిని గౌరవంగా చూశా. తప్పకుండా మరి వీళ్ళ విష ప్రచారాలకు ఏ ఒక్కరు కూడా నమ్మవద్దండి. విష ప్రచారాలను దూరం పెట్టండి. వీళ్ళ ట్రాప్ లో ఏ ఒక్కరు పడద్దని చెప్పి మరొకసారి పేరున మీ అందరినీ మనవి చేస్తూ, ఇంత భారీగా మాకు మద్దతు తెలిపిన మీ అందరికీ మరొకసారి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. గుంపులుగా ఎవరు వస్తారన్నా? గట్టిగా చెప్పండి. గుంపులుగా ఎవరు వస్తారు? మరి మన సింహాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేకుండా 3 పార్టీలు రాష్ట్రంలో జతగట్టాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు జతగట్టాయి ఈరోజు మన నాయకుల మీద. కానీ వాళ్ళకు తెలిసిపోయింది ఈ ముగ్గురి శక్తి సరిపోలా. ఈ ముగ్గురి శక్తి సరిపోక ఈరోజు ఒక కొత్త శక్తిని తీసుకొని వచ్చారు. ఎంత నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి చేష్టలంటే, దేశంలో ఏమో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వైరము వాళ్ళిద్దరూ కొట్లాడుతున్నా అని చెప్తారు. కానీ ఇక్కడ పులివెందులకు వస్తే, కడపకు వస్తే ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరూ కలుసుకున్నటువంటి మన నాయకుల మీద దండయాత్ర చేస్తున్నారో లేదా మీరు ఒకసారి గుర్తుంచుకోండి. చంద్రబాబు నాయుడుకు క్రెడిబిలిటీ లేదు, విశ్వసనీయత లేదు. ఆయన చెప్పేటువంటి మాటలను నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. కాబట్టి కొత్తగా నికృష్టమైనటువంటి చేష్టలు, పచ్చని కుటుంబంలో చిచ్చు పెట్టే రకంగా తీసుకొని వచ్చి ఈరోజు లేనిపోని అబద్ధాలన్నీ మాట్లాడుతున్నారు. దానికి తోడు 2 పేపర్లు, ఆంధ్రజ్యోతి, ఈనాడు. మీరు చూశారు కదా, ఈ ఆంధ్రజ్యోతి, ఈ ఈనాడు తెలుగుదేశం పార్టీ పాంప్లెట్లు. అవునా కాదా సోదరులారా మీరు చెప్పండి. కానీ ఈ రోజు పేపర్ చూస్తే వాళ్ళు కూర్చొని శీర్షికలు పేజీలు వివేకానంద రెడ్డి గారి హత్య గురించి రాస్తారు. నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్పాలనుకున్నా, 27 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి కుటుంబం పైన పోటీ చేసినటువంటి వ్యక్తిని నేను. కానీ నేను ఇంతవరకు ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఒక్క రోజు కూడా అవినాష్ రెడ్డి గురించి గాని, భాస్కర్ రెడ్డి గురించి గాని, వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడి చేసేట్టు ఎక్కడన్నా విన్నారన్నా మీరు ఎవరన్నా చెప్పండి. మనసు విప్పి చెప్పండి. ఒక అహింసావాదంతో వచ్చినటువంటి ప్రతి సమస్యను ఏ రకంగా పరిష్కారం చేయాలా, నిర్విరామంగా 10 మంది పిఎలు పెట్టుకొని ఎవరు అర్జీ ఇచ్చినా ఫోన్ నంబర్ నోట్ చేసుకొని పని చేసేటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. జిల్లా పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి ఘాట్ను సందర్శించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఉదయం రాహుల్ గాంధీ కడప ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.
అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అక్కడి నుంచి పీసీసీ అధ్యక్షురాలు దివంగత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిలతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్కు చేరుకున్నారు. అనంతరం ఘాట్ వద్ద దివంగత నేత వైఎస్ఆర్కు ఘన నివాళులు అర్పించారు. ఆ తరువాత సమీపంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి దివంగత నేతను స్మరించుకున్నారు. కొద్దిసేపు ఆ ప్రాంగణంలో గడిపిన రాహుల్ గాంధీ అక్కడి నుంచి బయలుదేరి కడప నగరం బిల్టప్ వద్దగల మైదానంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో సోమవారం కడప లోక్సభతో పాటు 7 శాసనసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 16,39,066 మంది ఓటర్లు ఉండగా వారి కోసం 1963 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలతో కలిపితే పోలింగ్ కేంద్రాల సంఖ్య 2,035గా ఉంటుందన్నారు. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో 527 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలుగా 14 వర్నబుల్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. ఈ పోలింగ్ కేంద్రాలలో లైవ్ వెబ్కాస్టింగ్తో పాటు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తామని వివరించారు. జిల్లాలో 3,07,218 ఓటర్లు గుర్తింపు కార్డులను పోస్టల్ శాఖ ద్వారా 2,064 BLOల ద్వారా పంపిణీ చేశామని చెప్పారు. ర్యాండమైజేషన్ ద్వారా 115% ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఓపీఓలను నియమించామని అన్నారు. జిల్లాలోని 337 క్రిటికల్ పోలింగ్ కేంద్ర ప్రాంతాలలో 610 మందితో మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. జిల్లాలో 1,221 పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్, 742 కేంద్రాలలో వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని వివరించారు. పోలింగ్ రోజు ఉదయం 5:30 నుంచి 7 గంటలలోపు మాక్ పోల్ నిర్వహిస్తామని, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ సాగుతుందని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రశాంత ఎన్నికలకు తమ వంతుగా తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. సైలెన్స్ పీరియడ్ మనకి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఆల్ పొలిటికల్ పార్టీస్కి రావడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ర్యాలీస్ కానీ, క్యాంపెయినింగ్ కానీ, ఎటువంటి లౌడ్ స్పీకర్స్ కానీ, వీడియో వ్యాన్స్ కానీ ఏమీ ఉపయోగించడం కుదరదు. అదేవిధంగా రేపంతా కూడా ఈ సైలెన్స్ పీరియడ్ కంటిన్యూ అవడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ పోలింగ్ డే రోజు సంబంధించి వరకు కూడా. ముఖ్యంగా 13వ తారీఖున పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మనకి పోలింగ్ టైము ఫిక్స్ చేయడం జరిగింది. అందరికీ కూడా ఎల్డర్లీ పీపుల్కి, పెద్ద వయసు ఉన్న వాళ్ళకి, మహిళలకి అందరికీ కూడా కొంచెం ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా ఓటింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఏఎన్ఎం ట్యాగ్ చేసి ఒక మెడికల్ క్యాంప్ కూడా పెడుతున్నాం. సపోజ్ ఎవరికైనా ఎటువంటి అనారోగ్య రీత్యా ఏమైనా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవి కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. 13వ తారీఖున రాత్రి 9 గంటల నుంచి 14వ తారీఖున 2 గంటల వరకు, అంటే ఈవీఎంస్ తీసుకొచ్చి డిస్పాచ్ అండ్ రిసెప్షన్ సెంటర్ అప్పచెప్పిన తర్వాత కూడా నైట్ వారి వారి సొంత గ్రామాలకి, నివాసాలకి వెళ్ళేటట్టు వీలుగా ఏపీఎస్ఆర్టీసీ సైడ్ నుంచి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ హాల్స్ అన్నీ కూడా మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజ్ కడప రిమ్స్ దగ్గర ఉన్నదాన్ని ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి 13వ తారీఖున రాత్రికల్లా పోలైన ఈవీఎంస్ అన్నీ కూడా మన స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టి 14వ తారీఖున తెల్లవారుజాము కల్లా అబ్జర్వర్స్ క్యాండిడేట్ సమక్షంలో సీల్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఒక ముఖ్య గమనిక ఏంటంటే 14వ తారీఖున పొద్దున్న 10:30 కల్లా స్క్రూటినీ ఆఫ్ మన పోలింగ్కి సంబంధించి వరకుని మన్నులోనే జరగడం జరుగుతుంది. ఓన్లీ క్యాండిడేట్స్ వరకు వచ్చి జరిగిన ప్రక్రియ గురించి వాళ్ళకి ఏవైనా అపోహలు కానీ ఏమైనా ఉంటే డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత 3 లైన్స్ కూడా ఏర్పాటు చేశాము. ప్రతి 2 మహిళలు వెళ్ళిన తర్వాత ఒక మేల్ పర్సన్ లాగా, ఒక ఫీమేల్ ఓటర్స్ అందరికీ ఒక లైను, మేల్ పర్సన్స్కి అందరికీ ఒక లైన్ ఖచ్చితంగా పెట్టుకుంటాం. అలాగే ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఉన్నా కూడా 3rd లైన్ పెట్టి చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా లాస్ట్ టైం ప్రిపేర్డ్నెస్లో పోల్చుకుంటే కనుక ఈసారి అన్నీ కంప్లీట్గా అడ్వాన్స్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా మంచిగా పార్టిసిపేట్ చేయడానికి స్వీప్ యాక్టివిటీస్ అయ్యి కూడా అవేర్నెస్ అయ్యి కూడా పంపించడం జరిగింది. చాలామందికి ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కి వెళ్ళి ఏ విధంగా ఓటేయాలనే దానికి అపోహలు లేకుండా ప్రతి ఇంటింటికి కూడా ఓటర్ గైడ్ కూడా అందరికీ అందజేయడం జరిగింది. లోపల ఎటువంటి ప్రలోభాలకి లేకుండా ఒక నియమ నియమాలతో, ఎంసీసీ ఇంప్లిమెంటేషన్స్తో ఖచ్చితంగా మొత్తం ఆఫీసర్స్ అందరికీ, ఆర్ఓస్ అందరికీ, ఎలక్షన్ సిబ్బందికి అందరికీ సహకరించాల్సి కోరుతూ లాస్ట్గా ఎవరైతే ఈ ఎలక్షన్
ప్రాసెస్లో ఎటువంటి వైలెన్స్కి కానీ ఏమైనా కనుక ప్రేరేపించినా పార్టిసిపేట్ చేసినా ఆల్రెడీ సుమారు 100 పైన ఎఫ్ఐఆర్లన్నీ కూడా అప్పటివరకు ఫైల్ చేయడం జరిగింది. ఈ లాస్ట్ 3 days కూడా చాలా సివియర్గా ఉంటుంది. జెన్యున్గా ఉండే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రజలను ఏమైనా భయపెట్టాలని కానీ వర్గాల వివరంగా ఏమైనా గొడవ పడేటట్టు ఉంటే కనుక ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉంటాం. ఆల్మోస్ట్ లాస్ట్ ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఈసారి ఆల్మోస్ట్ 5 to 6 times ఎఫ్ఐఆర్స్ ఎక్కువ నమోదు చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ ఎస్పీ గారి సైడ్ నుంచి 70% వరకు ఛార్జ్ షీట్ కూడా ఆల్రెడీ చేసేసారు. సో దీన్ని దయచేసి అనవసరంగా ఇలాగ గొడవలకు వెళ్ళి ఎలక్షన్ పరంగా ఎటువంటి ఎఫ్ఐఆర్లు అయ్యి రాకుండా చేసుకోవాల్సిందిగా కోరుతూ, ప్రజలకు తమ వంతుగా చేస్తున్న సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా అందుతున్న సంతృప్తి మాటల్లో వర్ణించలేదని వేంపల్లె అవోపా అధ్యక్షుడు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్, అవోపా మహిళా విభాగ అధ్యక్షురాలు పచ్చిపుల్సి ప్రవీణ కిషోర్లు తెలిపారు. వేంపల్లె ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మరియు అవోపా మహిళా విభాగ ఆధ్వర్యంలో వేసవిని దృష్టిలో ఉంచుకొని చల్లని మజ్జిగ మంచినీటిని అందిస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్, పచ్చిపులుసు ప్రవీణ కిషోర్లు మాట్లాడుతూ వేంపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వేచి ఉండే ప్రయాణికులకు దాతల సహకారంతో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశామని తెలిపారు. అలాగే మెయిన్ బజార్లోని కూరగాయల మార్కెట్లో శ్రీ లక్ష్మీ మ్యూజిక్ బ్యాచ్ వారి సహకారంతో పెరుగన్నం ప్యాకెట్లను వితరణ చేశామని తెలిపారు. మానవునికి అన్నదానంతో పాటు దాహార్తిని తీర్చడం ఎంతో పుణ్యకారమని వారు వివరించారు. వేసవి కాలంలో పెరుగన్నం, తాగునీరు, మజ్జిగ దానం చేయడం అనేది అత్యంత పుణ్యకార్యంగా భావిస్తున్నామన్నారు. అందుకే ఈ సీజన్లో ప్రతి చోట నీటి కుండలు ఏర్పాటు చేశామని అన్నారు. నీటిని దానం చేసేటప్పుడు ఒక కుండను మీ పూర్వీకుల పేరు మీద, మరొకటి విష్ణువు పేరు మీద దానం చేయడం అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అవోపా మరియు అవోపా మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు అక్షయ తృతీయ సందర్భంగా వేంపల్లి అవోపా మరియు అవోపా మహిళా విభాగం నుంచి 500 మందికి మజ్జిగ వితరణ చేశారు. ఇందుకు గాను వేంపల్లి అవోపా యూనిట్ ప్రెసిడెంట్ బైరిశెట్టి సునీల్ కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ రాయవరం ద్వారకానాథ్ మరియు అవోపా మహిళా విభాగం ప్రెసిడెంట్ పచ్చిపూసి ప్రవీణ వీరందరి దాతృత్వం వల్ల ఇవాళ 500 మందికి మజ్జిగ వితరణ చేస్తుంది. మా అందరిలో కూడా సేవాభావం ఎంతో ఉన్నా కూడా దీనికి అవోపా ద్వారా మంచి ప్లాట్ఫామ్ దొరికింది. ఈ అవకాశం మాకు ఇచ్చిన ప్రెసిడెంట్ సునీల్ అన్న గారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల ఒక్క టెలిఫోన్ కాల్తో రాష్ట్రంలో ఫ్యాన్ గిరగిరా తిరగాలని వైసీపీ గల్ఫ్ కన్వీనర్ బిహెచ్ ఇలియాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత ఇలియాస్తో పాటు వైసీపీ గల్ఫ్ బృందం సభ్యులు ప్రవాసాంధ్రులకు టెలిఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులకు టెలిఫోన్ చేసి మీ నియోజకవర్గాల్లో ఉన్న పార్లమెంటు, శాసనసభ స్థానాలకు సంబంధించి వైసీపీ అభ్యర్థుల గుర్తు ఫ్యాన్కు ఓటు వేయమని చెప్పాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇలియాస్ మాట్లాడుతూ 2019 ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ సమస్యలపై ఎటువంటి హామీ ఇవ్వకపోయినా మంచి మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించిందన్నారు. జగన్ అన్న ముఖ్యమంత్రి అయితేనే రాబోయే 5 ఏళ్లలో గల్ఫ్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. తమ పార్టీ 2014 నుంచి 2019 వరకు అధికారంలో లేకపోయినా కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమస్యలను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటిని పరిష్కరించారన్నారు. జగన్ అన్న అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలతో పాటు గల్ఫ్ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రవాసాంధ్రులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కువైట్ కో కన్వీనర్ షా హుసేన్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు గజ్జల నర్సారెడ్డి, కడప సభ్యులు షేక్ అన్సర్ బాషా, బాబుభాయ్, షేక్ గయాజ్, షరీఫ్, షారూక్ పాల్గొన్నారు. వైసీపీ जानेगा अच्छा माशाल्लाह माशाल्लाह जरा बोलो जी सबको నమస్తే నమస్తే నా బాగున్నానా ఏం నానా చూడు 13వ తేదీ ఎలక్షన్ ఉన్నది. మీ బంధువులకు, మీ మిత్రులకు, మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ టెలిఫోన్ చేసి 2 ఓట్లు ఎంపీకి, ఎమ్మెల్యేకు ఎక్కడున్నా ఓట్లు వేయమని చెప్పునా ఫ్యాన్ గుర్తుకు ప్లీజ్. థ్యాంక్ యూనా లేదా చెప్పాల్సిన అవసరం అట్ట కాదు నా. మీరు టెలిఫోన్ చేస్తే మీ పైన ఆధారపడి ఉంటుంది, మీ మాట వింటారు. అందుకోసం
మీ బంధువులందరికీ చెప్పనా? థ్యాంక్ యూ నా ఓకేనా. 2024 సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి గల్ఫ్ దేశం నుంచి ఎంతోమంది ఇక్కడ రావడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా కొందరు రాని వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. ఒక వ్యక్తి ద్వారా వారి కుటుంబ సభ్యులు అయితే ఏమి, వాళ్ళ బంధువులు అయితే ఏమి, అందరూ వాళ్ళు టెలిఫోన్ చేసే వాళ్ళపైన ఆధారపడి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేస్తారు. ఆ విధంగా మేము ఈరోజు ప్రచారం చేస్తున్నాము. ఈ రోజు నుంచి సాయంత్రం వరకు అదే పనిగా ఉంటుంది మాకు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ మా గల్ఫ్ సమస్యలు పరిష్కారం అవుతాయని పూర్తి నమ్మకంతో మేము ఉన్నాము. 2019లో ఎటువంటి హామీ ఇవ్వకపోయినా గల్ఫ్ సమస్యలపైన చాలా సమస్యలను పరిష్కరించడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఎవరైనా చనిపోతే వాడి బాడీ తీసుకొని వచ్చడానికి మరియు ఎయిర్పోర్ట్లో నుంచి బెంగళూరు అయినా చెన్నై అయినా ఇతర చోట ఇచ్చిన ఉచిత అంబులెన్సు మరియు 50,000 ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది జగనన్న ప్రభుత్వంలో. అదేవిధంగా ముఖ్యంగా కరోనా సమయంలో ఇక్కడ వచ్చిన ప్రవాస భారతీయులు 55,000 మంది వాళ్ళకి ఉచిత బస్సు ఏర్పాటు జరిగింది, ఉచిత క్వారంటైన్ ఏర్పాటు చేసింది. ఇటువంటి పని భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అంత మంచి మనసున్న నాయకుడు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. నిజంగా ఈ రాష్ట్ర ప్రజలతో పాటు నా ప్రజలు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా తన అభిమానం చూపించే నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ముఖ్యంగా ఇక్కడ కడప మరియు రాయంపేట పార్లమెంట్ అభ్యర్థులు మిథున్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారిని కానీ ఎన్ఆర్ఎస్ పైన ప్రత్యేక అభిమానము మరియు మా సమస్యలు ఎన్నో పరిష్కరిస్తూ ఉంటారు. 2014లో అధికారంలో రాకపోయినా మిథున్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు మా ఒక సమస్య ఏదైనా ఉండాలని చెప్తే ఆ సమస్యను అక్కడ కేంద్రంలో ఉండే ప్రభుత్వంతో మాట్లాడి మా సమస్యను పరిష్కరిస్తూ వచ్చినారు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారు అయితే ఉచిత అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది 2014 నుంచి 2019 వరకు. ఇటువంటి మంచి నాయకులు మనకు ఉండడం నిజంగా మనకు ఒక సంతోషకరము, ఒక ఇది ఇదన్నమాట. ఇటువంటి అభ్యర్థులను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కరోనా సమయంలో అంజద్ బాషా గారు అయితే ఎంతో పేదవాళ్లకు సుమారు ప్రతిరోజు 5,000 మందికి అన్నదానం చేశారు 2 నెలలకు. ఇటువంటి నాయకులను ఖచ్చితంగా కడప మన అన్నమయ్య జిల్లా ఈ ఎంపీలకు మన శాసనసభ అభ్యర్థులు అదేవిధంగా మనం ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్న ప్రవాసాలకు మీ నియోజకవర్గాల్లో రాష్ట్రమంతా ఎక్కడెక్కడ ఉన్నారు మన ప్రవాసాతులు మీరందరూ టెలిఫోన్ చేసి మీ కుటుంబ సభ్యులు, ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు మీ మీద ఆధారపడి ఉంటారు కానీ మీరు చెప్పే మాట వాళ్ళు వింటారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ మీ బంధువులకు కుటుంబ సభ్యులకు మిత్రులకు టెలిఫోన్ చేసి 2 ఓట్లు వస్తాయి ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేయించాలని మనస్ఫూర్తిగా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎన్ఆర్ఎస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ దయచేసి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ అక్కడ ఉండేవాళ్ళు ముఖ్యంగా కోవిడ్లో చాలామంది మన అన్నమయ్య జిల్లా మరియు వైఎస్ఆర్ జిల్లా వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా కోవిడ్, దుబాయ్, బహ్రెయిన్, ఖతర్ ఎన్ని దేశాల్లో మీరు అక్కడ పనిచేసే వాళ్ళందరూ దయచేసి మీ కుటుంబ సభ్యులకు టెలిఫోన్ చేసి, ఎందుకంటే జగనన్న వస్తేనే రాష్ట్ర ప్రజలతో పాటు ప్రవాసాంధ్రులకు కూడా మంచి జరుగుతుంది. ఎన్నో ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు ఖచ్చితంగా మాట ఇచ్చారు. మేము అధికారంలో మళ్ళా వచ్చిన వెంటనే రేణిగుంట విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి. మీ సమస్యలు ఏదైనా మా దృష్టికి తీసుకొస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వారితో మాట్లాడి ఖచ్చితంగా మీ సమస్యలని పూర్తిగా 2024 నుంచి 2029 వరకు చేస్తామని చెప్పడం జరిగింది. ఇటువంటి నాయకులు ఉండటం వల్ల దయచేసి మీరందరూ గల్ఫ్ కానీ ఇతర దేశాల్లో ఎవరైనా ఉండే వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలన్న ఆవశ్యకత ఉందని తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై జగన్, జై జగన్. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆలోచనలు ఢిల్లీలో వినపడేలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు తోడ్పాటు అందించాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ తన ప్రచారంలో భాగంగా కడప నగరం బిల్టప్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
వైఎస్ఆర్ నా తండ్రి సోదరులు లాంటి వాడని నాడు వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర తాను చేపట్టిన భారత్ జోడో యాత్రకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. వైఎస్ఆర్ సామాజిక న్యాయం కోసం రాజకీయం చేశారని ఇప్పుడు ఏపీలో అలాంటి వాతావరణం లేదన్నారు. వైఎస్ఆర్ ఢిల్లీలో ఏపీ హక్కుల కోసం పోరాటాలు చేయగా నేడు ఏపీని బీజేపీ బి టీం నడిపిస్తోందన్నారు. రాష్ట్రంలోని బాబు, జగన్, పవన్ రిమోట్ కంట్రోల్లో నరేంద్ర మోదీ చేతుల్లో ఉందన్నారు. అందుకే ఆయా నాయకులు బీజేపీ నాయకుల చెప్పు చేతుల్లో ఉన్నారన్నారు. ఏపీ హక్కులు ఢిల్లీలో వినబడాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, కడప స్టీల్ ఫ్యాక్టరీ వంటి వాటిని విస్మరించిందన్నారు. 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి వాగ్దానం అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ ఒకటేనని సిబిఐ ఛార్జ్ షీట్లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పేరును చేర్చలేదన్నారు. వైఎస్ఆర్ బిడ్డ నా చెల్లెలు నేడు మీ ముందుకు నిలబడిందని వైఎస్ షర్మిలను పార్లమెంటుకు పంపాలని కోరుతున్నట్లు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కడప అసెంబ్లీ అభ్యర్థి అఫ్జల్ ఖాన్తో పాటు ఇతర నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. इसमें राजशेखर रेड्डी जी की सोच थी. నేను భారతదేశంలో భారత్ జోడో యాత్ర ద్వారా విద్వేషపు వీధుల్లో ప్రేమ దుకాణాలు తెరిచానంటే అది రాజశేఖర్ రెడ్డి గారు కల్పించిన ఉత్సాహం, ఆయన ఆలోచన, ఆయన ప్రోద్బలం, ఆయన ప్రోత్సాహం. राजशेखर रेड्डी की जो पॉलिटिक्स थी, सोशल जस्टिस की पॉलिटिक्स, वेलफेयर की पॉलिटिक्स, जनता की पॉलिटिक्स आज आंध्र प्रदेश में नहीं रही. రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయం ఎప్పుడు పేదల కోసం రాజకీయం, సామాజిక న్యాయం కోసం రాజకీయం, ఏమి లేని వారి కోసం రాజకీయం. కానీ వారు ఆలోచించిన రాజకీయం ఈ రోజు ఈ రాష్ట్రంలో లేదు. आज आंध्र प्रदेश में बदले की राजनीति चल रही है. కానీ ఇప్పుడు మార్పులతో కూడినటువంటి రాజకీయం మాత్రమే నడుస్తుంది. राजशेखर रेड्डी दिल्ली में आंध्र की आवाज को रिप्रेजेंट करते थे. రాజశేఖర్ రెడ్డి గారు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలు అక్కడ ప్రతిధ్వనించేవారు. आज आंध्र प्रदेश को बीजेपी की बी टीम चलाती है. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బీజేపీ యొక్క బి టీం నడిపిస్తుంది. बीजेपी की बी टीम का मतलब बी फॉर बाबू, जे फॉर जगन, पी फॉर पवन. బీజేపీ యొక్క బి టీం అంటే బాబు, జగన్, పవన్ అని అర్థం. दिल्ली में सरकार आ रही है, हमारी 2-3 क्रांतिकारी गारंटियां हैं. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడగానే 2-3 విప్లవాత్మకమైన నిర్ణయాలు మేము తీసుకోబోతున్నాము. हम वो काम करने जा रहे हैं जो आज तक दुनिया में किसी सरकार ने नहीं किया है. మేము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నామంటే ఇంతవరకు చరిత్రలోనే ఎటువంటి వారు అటువంటి ఆలోచన కూడా చేయలేదు. कांग्रेस पार्टी, बहन शर्मिला, मैं, खारगे जी, इंडिया गठबंधन, राजशेखर रेड्डी इस किताब की रक्षा करते हैं. మేమందరము, ఖార్గే గారు, కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ రెడ్డి గారు ఈ పుస్తకాన్ని మేము రక్షించే ప్రయత్నంలో ఉన్నాము. इस संविधान के लिए लाखों कांग्रेस पार्टी के कार्यकर्ताओं ने अपनी जान, अपना खून, अपना पसीना दिया है. ఈ యొక్క రాజ్యాంగాన్ని రక్షించడానికి లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తలు తమ రక్తాన్ని, తమ స్వేదాన్ని చిందించి 24 గంటలు పనిచేస్తారు. నేను ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాను, ఈ భారత రాజ్యాంగాన్ని నరేంద్ర మోదీ కాదు కదా, ప్రపంచంలో ఎవరు కూడా మార్చలేరు. कांग्रेस पार्टी राजशेखर रेड्डी में थी और राजशेखर रेड्डी कांग्रेस पार्टी में थे. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారిలో ఉంది. और कांग्रेस पार्टी राजशेखर रेड्डी के खिलाफ कभी कुछ नहीं कर सकती है. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా ఎప్పుడూ ప్రవర్తించదు. నేను ఇంతవరకు భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్లమెంట్లో కూడా వాగ్దానం అడగలేదు. बट ये शर्मिला मेरी बहन है और मैं आपसे वायदा मांग रहा हूं.
కానీ షర్మిల నా చెల్లెలు మీ అందరితోని వాగ్దానం అడుగుతున్నాను. आंध्र प्रदेश की जनता से, कडपा की जनता से वायदा मांग रहा हूं. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి నేను వాగ్దానాన్ని అడుగుతున్నాను. इनको आप लोकसभा में भेजिए. మీరందరూ షర్మిల చెల్లమ్మను లోక్సభకు పంపించండి. ये वायदा आप मुझे करिए, మీరందరూ నాకు ఈ వాగ్దానం చేయాలి. क्योंकि मैं चाहता हूं कि एक बार फिर आंध्र प्रदेश की जनता की आवाज, दिल की आवाज लोकसभा में दिखे. ఎందుకంటే ఆంధ్ర ప్రజల యొక్క ఆలోచన, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఢిల్లీ పార్లమెంటులో వినబడాలి. और ये काम ना चंद्रबाबू नायडू ना जगन रेड्डी कर सकते हैं. ఈ పని చంద్రబాబు నాయుడు గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేరు. शर्मिला को मोदी नहीं दबा सकता. షర్మిల గారిని మోదీ గారు ఏమీ చేయలేరు. कोई सीबीआई, कोई ईडी नहीं चलेगी. ఆమె ముందు ఏ సిబిఐ, ఏ ఈడీ ఏది నడవదు. इसीलिए मैं चाहता हूं कि आप मुझे वायदा करें कि हम सब मिलकर शर्मिला को लोकसभा में डालेंगे. కాబట్టి మీరందరూ నాకు వాగ్దానం చేయండి, నా చెల్లెలైన షర్మిల గారిని లోక్సభకు పంపిస్తామని. बहुत बहुत धन्यवाद. नमस्कार. जय हिंद. చాలా ధన్యవాదాలు. నమస్కారము. జై హింద్. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మాజీ డిప్యూటీ మేయర్ టీడీపీ నేత ఆరిఫుల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కడప నగరంలోని పూసల వీధిలో ఆరిఫుల్లా ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. అనంతరం 25 కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో కడప టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డిని ఓట్లు వేసి గెలిపించాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెంది సంక్షేమం ద్వారా నారా చంద్రబాబు నాయుడుతోనే అది సాధ్యమవుతుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందని, మైనార్టీలు బాగుపడాలంటే టీడీపీ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందన్నారు. మార్పు కావాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ టీడీపీ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాఘవ, ఖలీలుల్లా, కమాల్ బాషా, జాఫీవుల్లా, కళ్యాణ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడప సిటీ మన పెద్ద విస వీధి, గాజుల వీధి, దేవంగల వీధిలో పెద్ద ఎత్తున 25 నుంచి 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. చేరినాక వీళ్ళు అందరూ ఇంతకుముందు మన ప్రభుత్వం వచ్చాక ఇంతకుముందు తీసుకున్నారు. దాని తర్వాత 5 సంవత్సరం వైసీపీ వచ్చింది, ఏ బెనిఫిట్ కూడా తీసుకోలేదు. ఇవన్నీ మైనార్టీస్, 95% మైనార్టీస్ ఈ బెల్ట్లో ఉన్నారు. వాళ్ళకు ఏ విధంగా కూడా వాళ్ళకు ₹1 కూడా వాళ్ళకు దొరకదు. దుల్హన్ పథకం అయితే ఏమి, రోషిని పథకం అయితే, దుకాన్ మకాన్ అయితే ఏమి, మన పింఛన్స్ అయితే ఏమి, ఇంకా మన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ₹1 కూడా వీళ్ళకు బెనిఫిట్ ప్రభుత్వం నుంచి దొరకలేదు. వీళ్ళు చాలా మంది బాధపడుతున్నారు. మాకు ప్రభుత్వం వచ్చి కూడా లాభం లేకుండా పోయింది. మళ్ళీ మేము చంద్రబాబు ప్రభుత్వంలో మేము చేరి వాళ్ళతో మేము పెద్ద ఎత్తుగా మా అన్ని దుల్హన్ పథకం అయితే ఏమి, మైనార్టీ కార్పొరేషన్ అయితే పింఛన్స్ అయితే ఏమి, మహిళలకు 1500 నెలకు అయితే ఏమి, ఇవన్నీ గ్యాస్ కూడా 3 గ్యాసులు కూడా నెలకు ఫ్రీ వస్తారని, బస్సులో ఫ్రీ ప్రయాణము, ఇవన్నీ వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళంతా మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము 2 ఓట్లు కూడా టీడీపీకే వేస్తాను, భూమేష్ రెడ్డి గారికి, మాధవిరెడ్డి గారికి వేస్తామని వాళ్ళ మాట కూడా ఇచ్చారు. మాట ఇస్తే మాట ప్రకారం వీళ్ళు ఓటు వేస్తారని మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా వీళ్ళు మనకు రిసీవ్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఎంత టీడీపీలో ఆనందంగా ఉండారు అని. టీడీపీకు దయచేసి మీరు అందరూ చేరిన వాళ్ళందరూ మీ ఓట్లు లేకుండా, మీ చుట్టాల ఓట్లు కూడా పక్కన వీధి ఆ వీధి కానీ లేకుండా కడపలో ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడ కూడా మీ బంధువులు ఉంటే వాళ్ళకి ఫోన్లు ద్వారా చెప్పి మీరు ఓట్లు వేయించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ ఎన్నికల్లో తనతో పాటు పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలి. వేంపల్లిలో జరిగిన ర్యాలీలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిలుపు.
జిల్లాలో సోమవారం కడప లోక్సభతో పాటు 7 శాసనసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు సర్వం సిద్ధం. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి విజయ రామరాజు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆలోచనలు ఢిల్లీలో వినబడేలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు తోడ్పాటు అందించాలి. బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.